అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమిలో చర్చల్లో భాగంగా లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోవడంలో భాగంగా ఈసారి ఢిల్లీకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళినట్టున్నారు ఈసారి. పోయినసారి కూడా వెళ్ళారు. అంటే ఒక 3 వారాల కింద అనుకుంటా. అప్పుడు వెళ్తే ఆయన మీటింగ్ వచ్చేసి ఈవినింగ్ 8 o'clock అనుకుంటా. కానీ అది కాస్త పోస్ట్ పోన్ అయింది. 10 గంటలకు 7 నుంచి 10 గంటలకు లేదా 9 గంటలకు ఇట్లా పోస్ట్ పోన్ అవుతుంది. కానీ ఆ పోస్ట్ పోన్ అయిన విషయం తెలియకోకుండా సోషల్ మీడియాలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాని కలిశారు, కాళ్ళు పట్టుకున్నారని చెప్పేసి ఐపాక్ వాళ్ళు లేదా వైసీపీ కార్యకర్తలు ఫోటో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకా ఎందుకు రాలేదు ఆ ఫోటో? అలాంటి ఫోటోలు ఎందుకు రాలేదు? కాస్త మీ విశ్లేషణ ఫోటో ఇంకా చెప్పండి సార్. ఎందుకు బయటికి రాలేదంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. అదేనండి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అనేవాళ్ళు అంత ముందు. వెళ్ళి నరేంద్ర మోడీతో మాట్లాడి వచ్చిన తర్వాత ప్రింటెడ్ మెటీరియల్ ఒక దాన్ని బయటకి ఇచ్చేవాళ్ళు. ఎన్నిసార్లు పోయినా అదే ఇస్తారు. ప్రత్యేక హోదా దగ్గర నుంచి చివరాఖరికి కడప స్టీల్ ప్లాంట్ దాకా మొత్తం అన్ని ఓ ప్రింటెడ్ మెటీరియల్ 30-40 డిమాండ్లు ఉంటాయి, అట్నే ఇచ్చేవాళ్ళు. ఇస్తా అంటే అది కాదని ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోనో ఈనాటిలోనో యాక్చువల్ గా లోపల ఏం చేశాడు, ఎలా ఏం మాట్లాడాడు అనేది కొన్ని లీకుల ద్వారా తెలుసుకొని వాళ్ళు రాసేవాళ్ళు. రాస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు, ఏది సోఫాలు చాటును దాక్కొని వీళ్ళు ఏమన్నా ఇన్నొచ్చారా, లేకపోతే బాత్రూములు మేము మాట్లాడుకుంటున్న పక్కన ఉన్న బాత్రూముల్లో ఏమన్నా దాక్కున్నారా అని. అలాగా ఇప్పుడు అమిత్ షాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీటింగ్ అవబోతుంటే కొంతమంది ఫోటోగ్రాఫర్ని అక్కడ దాక్కోబెట్టి వచ్చారనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన సజ్జల భార్గవ్ రెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ దాక్కోబెట్టి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఫోటోలు తీసి వీళ్ళకి పంపిస్తారు, వీళ్ళు దాన్ని ప్రచురిస్తారు. సిగ్గుండాలి ఏ పనైనా చేయటానికి. ఆ ఆ సిగ్గుట్టు వదిలేశారు. మార్ఫింగ్ చేసే ఫోటోల్ని తీసుకొని రావటం. మొన్న కూడా చంద్రబాబు నాయుడు జెండా సభ పెట్టినప్పుడు ఏది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఆ పొత్తులు తర్వాత ఫస్ట్ పెట్టిన ఒక భారీ బహిరంగ సభ. అందులో అవును. ఇద్దరు జెండాలు మార్చుకుంటున్నారు, ఓ జెండా సభ అని పెట్టుకున్నారు. అందులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ జనసేన కూటమి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి అని మాట్లాడితే వయసు వరుస రివర్స్ చేసి కట్ అండ్ పేస్ట్ వీడియో దాన్ని బయటకు వదిలేదు. ఇదిగో చంద్రబాబు నాయుడే చెబుతున్నాడు చూడండి, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుంది అన్నట్టుగా ఒక వీడియోని వదిలారు. అవన్నీ మార్ఫింగ్ వీడియోలు, కట్ అండ్ పేస్ట్ వీడియోలు. ఆ కాలం చెల్లిపోయిందిరా బాబు. 2018-19 నాడు మీరు చేసిన కట్ అండ్ పేస్ట్ వీడియోలు నమ్మారు. ఎప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి సీఎం రమేష్ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆ టైంలో రాష్ట్రపతిని కలవటానికి ఇక్కడ ఉన్న ఎంపీల బృందం, అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది రాష్ట్రంలో. ఇక్కడ మురళీమోహన్ వీళ్ళు అధికారంలో ఉన్న ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళందరూ రాష్ట్రపతిని కలవటానికి వెళ్ళి బయట వెయిట్ చేస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న మాటల్లో దాన్ని కట్ అండ్ పేస్ట్ వీడియోలు చేసి మురళీమోహన్ అంటున్నట్టుగా ఒక మ్యాటర్ వదిలారు. ఏమిటి, నేను ఈ మధ్య డైటింగ్ చేస్తున్నాను, ఒక 10 రోజులు ధర్నాలో పాల్గొంటే ఆ డైటింగ్ ఇది కలిసి వచ్చేస్తుంది, ఆ పనికి ఆ పని జరిగింది, ఈ పనికి ఈ పని జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు చూడండి అని ఒక వీడియో వదిలారు. ఆ రోజు నిజంగా నమ్మారు ప్రజలు దాన్ని. కానీ ఈ రోజు నమ్మే పరిస్థితి ఉందా? చేసే ఫోటోలకు కానీ, చేస్తున్న మార్ఫింగ్ వీడియోలకు కానీ, మిగతా వాటిల్లో కానీ కట్ అండ్ పేస్ట్ వీడియోల్లో ఎట్లాగుంది అనేది మనందరికీ తెలిసిందే. యాక్చువల్ గా ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ గోతిలో పడ్డాడు. ఎందుకు టీడీపీ వాళ్ళు కూడా మార్ఫింగ్ చేసిన వీడియోలు, కట్ అండ్ పేస్ట్ వీడియోలు వదలటం మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏమేమి మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఎవరు లేని వాళ్ళకి చేతులు ఉక్కి టాటాలు చెబుతున్నాడు, పక్కన ఎవరు ఆత్మలతో మాట్లాడుతున్నాడని ఒక పుకారు ఒకటి పుట్టించారు. పుట్టిస్తే ఏదో ఎక్కడో చైర్ లో కూర్చొని పక్కన ఎంపీ ప్లేస్ లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ఒక వీడియోని ఒక దాన్ని వదిలారు. వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డట్టు. ఇప్పుడు మొన్నటికి మొన్న కూడా ఈ సజ్జల భార్గవ రెడ్డి మొన్న ఫోటో రిలీజ్ చేయించాడు. అయితే ఎందుకు సజ్జల భార్గవ రెడ్డి అంటున్నానంటే, ఆ వైఎస్ఆర్ సోషల్ మీడియాకి ఇన్ఛార్జ్ అతనేగా. ఆ సోషల్ మీడియానే కదా రిలీజ్ చేసే ఫోటోలు. ఈ చంద్రబాబు నాయుడు యోగా చేస్తున్న ఫోటో ఒకదాన్ని, అమిత్ షా వాళ్ళ తల్లికి దండం పెట్టబోతున్న ఫోటో ఒకదాన్ని, రెండింటిని దగ్గరగా చేర్చి చేశారు.
ఆల్మోస్ట్ ఆల్ అది చూడగానే తెలిసిపోతుంది ఇది మేడెడ్ ఫోటోషాప్డ్ అని. చంద్రబాబు నాయుడు అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసం బూట్లన్నా వేసుకొని వెళ్దా? ఉత్తుకాళ్ళతో పోతాడా చంద్రబాబు నాయుడు? మరి ఆడ యోగా చేస్తున్నాడు కదా, యోగా చేసేటప్పుడు బూట్లు ఉండవు, సాక్షుల మీద ఉన్నాడు, సాక్షుల మీద వెళ్తాడండి. ఇక్కడ అమరావతి నుంచి ఆయన ఢిల్లీకి ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కనీసం అక్కడ ఒక బూట్ వేద్దామన్న బుద్ధి కూడా లేదు వాడు. ఆ ఫోటో చేసినాడికి చేశాడు, గబగబా రిలీజ్ చేశాడు. ఇక టైం నాన్ సింక్, కలవక ముందే రిలీజ్ చేశాడు. అన్ని అలాగనే జరుగుతాయి. ఉసూరు మొహమ్మడికి పెసరు చేయని అడ్డం వస్తుందని సామెత ఒకటి ఉంది. మనకి ఏదన్నా వల్లగాని చేయబోయినప్పుడు అన్ని అడ్డంకులే వస్తాయి. అన్ని ఇట్ట అబాస్ పాలే అవుతాం. ఏం చేస్తాం, ఎందుకు చేస్తాం మనకే అర్థం కాదు. అలాంటి వాటన్నిటిని ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి పెంచి పోషించడానికి పెట్టాడు. మరి యాక్చువల్గా ఇప్పుడు ఏమైనా ప్లాన్ ఏమన్నా మార్చారేమో. రేపు ఈ చంద్రబాబు నాయుడు బొచ్చ పట్టుకుంటే దాంట్లోకి కొన్ని డబ్బులు అమిత్ షా వేస్తున్నట్టు, నడ్డా వేస్తున్నట్టు ఏమైనా చేస్తారేమో. అది చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అది ఇవాళ కాబట్టి రేపు చేస్తారు, కానీ ఏదో ఒక రోజు చేస్తారు. వాళ్ళ బుద్ధి మాత్రం మారదు. ఇలాంటి దిక్కుమాలిన వీటికన్నిటికంటే కూడా ప్రజలకు ఏదన్నా పనికొచ్చేది చేస్తే బాగుండేదిగా. జగన్మోహన్ రెడ్డి నేను అన్ని సంక్షేమం చేస్తాను, ఇన్ని సంక్షేమం చేస్తున్నాను అన్ని చెప్పుకుంటమే తప్ప అన్ని చేసింది కొత్తగా ఇచ్చింది ఏది లేదు, ఏం చేసింది లేదు. కొత్త సీసాలో పాతసారా పోసినట్టు పాత పథకాలు వేరే పేరుతో ఉన్నటన్నిటిని తీసుకొచ్చి నవరత్నాల్లో కలుపుకున్నాడు. ఆ నవరత్నాల్లోనే మొత్తం అన్ని ఉన్నాయి, అవన్నీ నేను పెట్టినాయి అంటాడు. ఏదో 75 సంవత్సరాలుగా నడుస్తున్న స్వాతంత్ర భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్టు మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంత ముందు ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఈవెన్ వాళ్ళ తండ్రి గారి పాలన కూడా లెక్కలేదు ఆయనకి. జగన్మోహన్ రెడ్డి పాలనే సుపరిపాలన. ఆ విధంగా మాట్లాడుకుంటూ ఇలాంటి కట్ అండ్ పేస్ట్ వీడియోలు చేసుకుంటే ఒక రోజుకి ఏమవుద్ది అనుకుంటున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, మెగలో మేనియాక్ అనే వ్యాధి వస్తుంది. అంటే ఎప్పటికీ మనమే అధికారంలో ఉన్నట్టు, మన మాటే అందరూ వినాలి అనే ఒక దుగ్ధ లోపల ఉన్నట్టు, ప్రతి ఒక్కళ్ళకి మనం ఆర్డర్ అయ్యాలి అనే ఒక కోరిక పుడుతున్నట్టు, ఇలాంటి ఒకటి ఉంటాయి. ఇదంతా సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోశాస్త్రంలో కొన్ని కొన్ని జబ్బుల్ని ఐడెంటిఫై చేశాడు అనమాట. అందులో ఈ పేరు ఒకటి, మెగలో మేనియాక్ అని. ఇది చంద్రబాబు నాయుడుకు ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు. రేపు వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి, వీళ్ళ పార్టీ నాయకులకి, వీళ్ళ పార్టీ అధినేతకి అందరికీ వచ్చింది అది. రేపు వాళ్ళ ఇళ్లలో పెళ్ళాం చేతులు తన్నులు తింటారు. ఎవరిని ఆర్డర్ వేయటానికి ఎవరు ఉండరు కదా, పెళ్ళాన్ని ఆర్డర్ వేస్తారు, ఎడుగో అని. ఏంట్రా నువ్వు నాకు చెప్పేదని ఆవిడ వంగదీసి ఇటు మీద ఒకటి వేస్తుంది. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు, లేకపోతే అట్లగడ కాల్చి వాత పెడుతుంది. అప్పుడు తెలిసి వస్తుంది, అర్రే మన అధికారంలో లేము, మన భార్య కూడా మన మాట విందో అధికారంలో లేకపోతే అని. ఎంత హార్ష్ గా మాట్లాడాల్సిన పరిస్థితులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చి పెట్టారు ఈ నాయకులందరూ కలిసి. దీనికి మొత్తానికి మొత్తం వాళ్ళొక్కళ్లే కారణం, రేపు బాధ్యులు కూడా వాళ్లే అవుతారు, దానికి బాధితులు సైతం వాళ్లే అవుతారు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పినట్టు ఈసారి మరి ఏమైనా టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం లేదు తెలియదు, కానీ ఈ మార్ఫింగ్లు ఈ విషయంలోన ప్రజలు మేల్కోవాలని చెప్పి ఆశిద్దామండి. చూసే ప్రతిదీ నిజం కాదు. ఏదైనా వీడియోలు కానీ, లేదంటే ఏమన్నా ఏంటి ఉంటాయి కదా పేపర్ కట్టింగ్లు కానీ, లేదంటే వాళ్ళు సంతకం చేసిన ఫోటోగ్రాఫ్స్, లేదా లెటర్స్, పార్టీ లెటర్ హెడ్ మీద ఇచ్చే పేపర్లు కానీ, ఇవన్నీ కానీ లెటర్ హెడ్స్. సో ఇవన్నీ విషయంలో ఈ కుట్రలన్నీ ప్రజలు గమనించుకొని భావోద్వేగాలను కూడా అంచుకునేసి కాస్త తెలివిగా ఆలోచించి ఓటు వేయాలని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.